హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు చంద్రలత విరచిత అంశంగా పోగొట్టుకొనకుండా కాపాడుకోవాలి అనే అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి, చంద్రలత విరచితం. ఇక వినండి. కనబట్టం లేదా? ఇక్కడే పెట్టాను, ఆ డెడ్లీ ఇట్టొచ్చేసరికి కనపడటం లేదు అంటూ వాపోతుంటాం. పెట్టిన చోటు నుంచి కాళ్ళొచ్చి నడిచెళ్ళినట్టు మాయమైన వస్తువును తలుచుకుంటూ, అది ఏ తాళంగుతో, దారపు బంతో, ఉతికి మడతేసిన చీరో, చదువుతూ వదిలి వెళ్ళిన పుస్తకమో ఏదైనా కావచ్చు. ఏంటండే అసలు ఎక్కడా కనపడటం లేదు, కులాసానా? ఒక్క పూట వాట్సాప్లో గుడ్ మార్నింగ్ చెప్పకపోయినా, ఫేస్బుక్లో పోస్టుకు లైక్ కొట్టడం మర్చిపోయినా ఆరా తీసేవారు కొందరు. పట్టుమని 10 వాక్యాలు తప్పు లేకుండా చదవగలిగేవారు కాగడా వేసి ఎతికినా కనపడటం లేదు అంటూ వాపోయేవారు ఇంకొందరు. నేను కనపడకుండా పోయాక అప్పుడు తెలుస్తుంది నా విలువ ఏంటో అంటూ అల్లరి పిల్లలను అదుపు చేయటానికి ఓ అమ్మ ఆఖరి అస్త్రం సంధిస్తుంది. అప్పటిదాకా కళ్ళెదురుగా ఉండి హఠాత్తుగా కనపడకుండా పోతాయి చూడండి, అప్పుడొచ్చి ఉవ్వెత్తున విరుచుకు పడతాయి ఉద్వేగాల అలలు. ఆ పుస్తకం ఎప్పటిది అనుకున్నావు? స్కూల్లో వ్యాసరచనలో నాకు వచ్చిన ఫస్ట్ ప్రైజు. ఇప్పటిలా మా అప్పుడు ఫోటోలు లేవు, అందుకని ఆ పుస్తకాన్నే భద్రంగా దాచుకున్నాను. రేపు నా మనవడికో మనవరాలికో చూపించుకోవాలనుకున్నా, ఇంతలోనే ఎవరు పట్టుకుపోయారో అని తలుచుకుంటూ కుమిలిపోయేవారు కొందరుంటే ఎలా ఓదార్చాలో తెలియక తలబట్టుకోవాల్సి వస్తుంది. ఇకపోతే రోజు పొద్దున్నే వెళ్ళి కనపడితే నిజంగానే ఆ ఉద్యోగం వస్తుందంటావా అంటూ ఓ నిరుద్యోగిలో చిగురులెత్తే ఆశ. ఈ కనబట్టం వేరే ఖాతా. చెట్టెత్తు మనిషిని ఎదురుగా నిల్చుంటే కనపట్టలేదా? ఆ దబాయింపునకు భయపడైనా దండం పెట్టక తప్పదు మరి. అబ్బబ్బా, మనుషుల్లో మానవత్వం అన్నది మచ్చుకు కూడా కనపట్టం లేదు అని సామాజిక స్పృహ ఉన్నవారొకరు వాపోతే, కాగడా వేసి వెతికి చూడు, నీతి నిజాయితీ ఎక్కడన్నా కనపడుతున్నాయేమో అంటూ మరొకరు పుల్లవిరుపు విరుస్తారు. అమూల్లే, చేసిన మంచి ఎందుకు కనపడుతుంది అనే వెటకారం మరొక బాధితుడిది. అవును, మంచి కంటికి కానదు. ఎంత చికిలించి చూసినా చెడు మాత్రం కనపడుతుందేంటి? అందుకేగా ఊరికే మోసపోతుంటాం. అనేక మార్లు మన కళ్ళెదురుగా జరుగుతున్న హింస కనపడదు, అన్యాయం కనపడదు, అతిశయం తలకెక్కిన వారికి సహజంగానే ఎదురుగా ఉన్నవి కనపడవు. ఊహల్లో తేలిపోయేటప్పుడు, నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయినప్పుడు, కోపతాపాల్లో రగిలిపోతున్నప్పుడు అవి తప్ప ఇంకేం కనపడతాయి? అయినా కనబడకుండా పోయాక చరిత్ర గుర్తొచ్చింది కానీ, పుస్తకాల అరలో అడుగున పడున్న ఆ పాత పుస్తకాన్ని ఏనాడు పట్టించుకున్నామని? కళ్ళెదురుగా ఉన్న వాటిని ఎప్పుడు చూడటం మానేశామో మనం గ్రహించం. కనపడకుండా పోయినప్పుడే అన్నీ గుర్తొస్తాయి. వస్తువులు, మనుషులు, విలువలు
ఉత్సాహం, ఉద్వేగం, సంతోషం ఏదో ఒకటి కనపడకుండా పోతూనే ఉంటుంది నిత్య జీవితంలో. అయినా అలా కనపడకుండా పోయేదాకా ఆగటం దేనికి? ఉన్న వాటిని పోగొట్టుకొని బాధపడటం కన్నా ముందే ఒక కన్నేసి వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది కదా అంటున్నారు చంద్రలత. పోగొట్టుకొనకుండా కాపాడుకోవాలి అనే సందేశాత్మకంగా. విన్నారుగా మరి మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు పోగొట్టుకొనకుండా కాపాడుకోవాలి అనే చంద్రలత గారి సందేశాత్మక అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా మరి. ధన్యవాదాలు.